నా బిడ్డ న్యాయం జరగకుండా వాడిని ఇడిచేది లేదు నాన్న. ఇడిసన్నాను నా బిడ్డని నాన్ని ఎట్ట చంపాను, నా బిడ్డని ఎట్ట చంపాను, వాడిని అట్లా చంపాను. న్యాయం జరిగే న్యాయం జరగదు. పాత చుట్టూ దిగ్గమా లేదంటే కొత్త ఎప్పటి నుంచి ఇట్లా తాగి అట్లా పాపం చేయడం? అప్పటి నుంచి లేనప్పటి నుంచి ఉండదు. ఒక 6 నెలల నుంచి అమ్మాయి అన్ని ఏమని డాక్టర్ చెప్తున్నారు, ఏమని టార్చర్? పిల్లలు పుట్టారు. పిల్లలకి అంత ఇంపార్టెంట్ లేదు. పిల్లలు 2 ఏళ్ళే కదా సార్, 2 పిల్లలకి కాదు డబ్బులు. 2 తక్కువ వచ్చినా ఇక్కడ అమ్మాయిని చేసుకుంటుంది, అమ్మాయిని చేసుకుని లేకపోతుంది. సాయి అనేది డాక్టర్ ఒక ఆ పిల్లలు మా అమ్మాయి వేరే పిల్లలతో మాట్లాడేది. గంటల తరబడి రాత్రి సరిపోతాయి 1 గంట దగ్గర గంటలు రాత్రి తాగిన మధ్యలో నేను చెప్పినట్టు మాట్లాడు అక్కడ అమ్మాయితో. అది పోస్ట్ ఎవరు మాట్లాడి పోతాం కంటే కూడా మొబైల్ ఇవ్వడు పాపకి కూడా చూసాను. ఎవరు అమ్మాయి ఎవరు మాట్లాడి అడుగుతుంది మాట్లాడారు. మొదలు ఫోన్ కూడా చూడలేదు. నాకు 5 మంది పిల్లలు సార్. నా చిన్న కూతుర్ని తల్లరేసన్న కూతురికి కొడుక్కి మాదన్నకి గత 2 సంవత్సరాల క్రితము ఈ వివాహం జరిపించినాము. మరి ఇచ్చిన కాడి నుండి కట్నం వేధింపుల కొరకు వేధింపులు చేస్తూ అదనపు కట్నం కోరుకున్న బిడ్డను ప్రతిదినము మద్యం సేవించి వేధిస్తూ దినం హింసించేవాడు. శారీరకంగా కానీ మాటలతో కానీ హింసించి ప్రతిదినం హింసించి బాధించేవాడు. మరి నిన్నటి దినమంది ఆ బాధ తట్టుకోలేక ఆమె వాళ్ళే చంపికేసి నా బిడ్డని ఊరేసుకున్నట్టు చిత్రీకరించిన సార్. వాళ్ళే నాకు న్యాయం చేయండి సార్, నాకు న్యాయం చేయండి సార్.